హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనోటాక్ 07. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో సారీ ఫర్ ద లేట్ వీడియోస్. నాకు అయితే ప్రెజెంట్ అవ్వట్లేదు వర్క్ ఉండడం వల్ల. సో ఇంకా ప్రెజెంట్ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. సో నా స్టైల్ చట్నీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అనేది పల్లీస్ అనేది నార్మల్గా వేపేసాను. నెక్స్ట్ ఇంకా ఒకవైపు నాకు రొట్టె ఇష్టం, మా మమ్మీ వాళ్ళకి కుడిమి ఇష్టం కాబట్టి వాళ్ళు కుడిం చేసుకుంటున్నారు. ఇంకా నేను రొట్టె అనేది చేసేసుకుంటున్నాను. సో మీకు ఎవరైతే ఇడ్లీ లవర్స్ కుడిం లవర్స్ ఉంటే చెప్పండి. నాకైతే అస్సలు నచ్చదు కుడిం అనేది. రొట్టె అదే నేనైతే రొట్టె ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా ఫస్ట్ పల్లి వేపేసుకున్నాను, తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి అనేది వేపేసుకున్నాను. ఆ తర్వాత ఇంకోవైపు రొట్టె అనేది కాలుతూ ఉంది కదా, సో ఇటువైపు అటువైపు కవర్ చేశాను. నెక్స్ట్ మా ఎదురింటి అబ్బాయి వచ్చి స్నాక్స్ ఇచ్చాడు. నేను కొనుక్కుంది నాకే ఇచ్చాడు రొట్టెనాడు. సో ఇంకా అర్థం కొంతసేపు అనేది ఆడుకున్నాము. సో ఇంకా అలా చట్నీ అనేది కొంచెం ప్రిపేర్ చేయడానికి ఇంకా అది బాయిల్ అవుతున్నా ఉంది. ఇది కూడా టైం పడుతుంది కదా, సో ఇంకా అలా చేసాము మేము. ఆ తర్వాత లాస్ట్కి ఒక 3-4 రొట్టెలు అయితే నేను చిన్నవి సన్నంగా చేసేసుకున్నాను. లాస్ట్కి ఇంకా చట్నీ అనేది చింతపండు అనేది నేను కన్ఫామ్గా వేస్తాను. మీలో ఎంతమంది చింతపండు వేస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్కి నాకైతే రుబ్బిన పచ్చడి అంటే ఇష్టం మిక్సీ కన్నా. సో ఇంకా నేను రుబ్బిన పచ్చడి ప్రిఫర్ చేస్తాను. సో ఎలాగా టైం ఉందిగా అని చెప్పి, కొంచెం ఓపిక ఉందని చెప్పి చేసుకున్నాను అదే ఈ పచ్చడి అనమాట. సో నిజంగా మిక్సీ కన్నా ఇదే టేస్ట్ ఎక్కువ వస్తుంది. బట్ పల్లీలు బాగాలేదు అనుకున్నా, నాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు. ఏదో తినాలి కాబట్టి తిన్నాను. సో ఇది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా, బాయ్.